ఇవాళ మన క్లినికల్ రీసెర్చ్ లో డే 27. సో ఇవాళ వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. సో అలా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ టీ అయితే తాగేసిన. అండ్ ఇవాళ మనకు నైట్ షిఫ్ట్ అనమాట. ఇక నైట్ షిఫ్ట్ అంటే మనం రూముల్ని అన్ని ప్రిపేర్ చేసుకొని తినేసి వెళ్ళాలి. సో డిన్నర్ కి ముందు ఇలా ఫ్రూట్స్ కంప్లీట్ చేసేసుకొని డిన్నర్ కి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. సో నైట్ షిఫ్ట్ అంటే రూముల్ని డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలన్నమాట మనం. అండ్ మీ అందరికి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ స్టార్టింగ్ లో చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మన హైదరాబాద్ లో. అండ్ ఇప్పటికి కూడా మాప్టమ్ లో చాలా మెడికల్ కోడింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ కోరో హెల్త్ లో కూడా ఉన్నాయి. ఇఫ్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా మెడికల్ కోడింగ్ సైడ్ అయినా కానీ సాస్ సైడ్ అయినా కానీ, సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు జాబ్ అని కామెంట్ చేయండి. మీకు అప్లై చేసుకునే జాబ్ లింక్ అనేది సెండ్ చేస్తాను నేను అఫీషియల్ గా. అండ్ మన నైట్ షిఫ్ట్ టైం వచ్చేసి ఎప్పుడంటే నైట్ 9 to మార్నింగ్ 6 అన్నమాట. సో ఈ మధ్యలో మనం నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే రావాలన్నమాట. సో 1 వీక్ నుంచి మనం వీడియోస్ అనేది కరెక్ట్ అయితే అప్లోడ్ అయితే చేసలేం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అప్లోడ్ చేసామన్నమాట వీడియోస్. అండ్ మన 9 hours నైట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడైతే మనం రూమ్ కి అయితే వెళ్ళాలి. అండ్ మన ఆఫీస్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఆఫీస్ నుంచి రూమ్ కి వెళ్ళడానికి మళ్ళీ 30 minutes జర్నీ అలా పడుతుంది. సో మార్నింగ్ ఇలా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ రూమ్ కి అయితే వెళ్ళిపోయినా. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకు వీడియోని అయితే ఫాలో చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై బై.